సో యూజువల్గా డర్మటాలజీ అనగానే చాలా మందికి ఒక ఫీలింగ్ ఉంటుంది. డర్మటాలజీ అనగానే సో ఏదో ఒక క్రీమ్ ఇవ్వడం, సో క్రీమ్స్ ప్రిస్క్రైబ్ చేయడం, అంతవరకే డర్మటాలజిస్టులు వర్క్ అన్నట్లుగా చాలా మంది అదే అనుకుంటుంటారు. సో మీ పర్సనల్ లైఫ్లో మీరు లైక్ అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? లైక్ డర్మటాలజీ అనగానే జస్ట్ క్రీమ్స్ రాసిచ్చేది, రిలేటివ్స్లోనే ఉంటారు, ఏముందమ్మా డర్మటాలజీ అనగానే జస్ట్ క్రీమ్స్ రాసి ఇవ్వడమే కదా అని అంటారు. లైక్ మిమ్మల్ని మీరు ఎలా జస్టిఫై చేసుకుంటారు దాంట్లో? సో బేసికలీ ఒక యూనో వెన్ ఐ వాజ్ గెటింగ్ మ్యారీడ్ మై మదర్ ఇన్ లా వెంట్ టు గివ్ అ ఇన్విటేషన్ అనమాట ఒకరికి, ఎవరికో తెలిసిన వాళ్ళు, అండ్ దే డాటర్ ఇన్ లా వాజ్ ఆల్సో డామటాలజిస్ట్. అయితే వీళ్ళకి అప్పుడులో కూడా ఎవరికి అవేర్నెస్ ఉండేది కదా, డామటాలజిస్ట్ కొంచెం రిలాక్స్డ్ బ్రాంచ్ అని అందరు ఒపీనియన్ ఉంటే, అవతల వాళ్ళు ఉండి లేదు లేదు మా కోడల్ డామటాలజిస్ట్, తను అసలు అపాయింట్మెంటే దొరకదు, అంత బిజీగా ఉంటుంది, డామటాలజిస్ట్ అంటే చాలా బిజీగా ఉంటుంది, డోంట్ థింక్ లైక్ యూనో ఫ్రీ టైం ఉంటుంది వాళ్ళకని అజ్యూమ్ చేసుకోవద్దు అని చెప్తుండే వాళ్ళు అనమాట. సో జనరలీ కూడా చాలామంది అట్లా అనుకున్నా కూడా ఈ ద పర్సెప్షన్ దట్ ఓన్లీ క్రీమ్స్ ఇచ్చి వెళ్ళిపోతాయి యూనో, అదంతా మేబీ దట్ ఇస్ లైక్ యూనో పాతకాలంలో ఉన్న యూనో డిసీజ్ డామటాలజీ ట్రీట్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ వల్ల ఉండేవేమో. యూజువల్గా ఓల్డెన్ డేస్లో అలానే అలానే ఉండేది. ఓన్లీ ఏదైనా క్రీమ్స్ యూస్ చేస్తే మనం తెల్లగా అవుతామంట, దట్స్ ఇట్.